फिल्म है द कश्मीर फाइल्स, इसने एक वर्ल्ड रिकॉर्ड बनाया पहली बार विश्व के इतिहास में। मैंने सोचा नहीं था कि मैं किसी चीज में वर्ल्ड रिकॉर्ड तोड़ूंगी, लेकिन मैंने तोड़ दिया है। वर्ल्ड रिकॉर्ड बनते देखना अपने आंखों के सामने बड़ी बात है, वो भी जलेबी का वर्ल्ड रिकॉर्ड। मेरी कंपनी कैलबे वाटर एंड सोडा ने इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड में अपना नाम दर्ज कर लिया है। वर्ल्ड रिकॉर्ड की हैट्रिक बना के अपना नाम इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड्स दर्ज करवा जा रही है। Hi, I am Swapnika, he is Shiva, and this is our baby, Moksha and Savila. We are super duper happy and excited as he seeks world's attention for his love on Ramayana. At 3 years, 10 months, he has answered 67 questions from the epic Ramayana and has created a record. He really seems like a miracle because kids of his age understanding Ramayana is like pretty much difficult. He not only answers the questions to Ramayana, he recites all the characters of Ramayana and also narrates the story in his cute language. I feel introducing Ramayana to kids teaches them the values of loyalty, courage and honesty. Also, in the past, he has created 3 other records. He was the world's fastest kid to arrange India map puzzle in 1 minute 55 seconds without state labels, and he solved the Montessori slide puzzle in 10 seconds. Also, at the age of 23 months, he was identifying more than 500 flashcards. We are so happy for all his achievements and we are looking forward for many more like this. Thank you. Hi. నేను నిన్ను రామాయణం క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పాలి, ఓకే? రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రాముడి వాళ్ళ ఊరేది? అయోధ్య. అయోధ్యకి రాజు ఎవరు? దశరథుడు. దశరథుడికి ఎంతమంది వైఫ్స్? ఎవరెవరు? కౌసల్య, ఇంకా సుమిత్ర, ఇంకా కైకేయి. ఓకే, వాళ్ళ 3 మెంబర్స్ కి ఎవరు పుడతారు? వాళ్ళ బేబీస్ పేర్లు ఏంటి? కౌసల్యకి, కైకాకి, భరత్, సుమిత్రకి, సత్యంగా. ఓకే, ఇప్పుడు సీత వాళ్ళ ఊరేది? మిథిలా. మిథిలకి రాజు ఎవరు? జనక. సునైనా ఎవరు? సీత వాళ్ళ మమ్మీ. సీతకి ఎంతమంది సిస్టర్స్? సీత ఎలా పుడుతుంది? అర్త్లో దొరుకుతుంది. దశరథుడిని నాకు రాముడు హెల్ప్ కావాలి ఫారెస్ట్ లో ఉండడానికని ఎవరు అడుగుతారు? విశ్వామిత్ర అడుగుతాడు. ఓకే, అప్పుడు విశ్వామిత్రతో పాటు రామ్ వెళ్ళినప్పుడు ఫారెస్ట్ లో ఎవరితో ఫైట్ చేస్తాడు? తాటకి. ఓకే, విశ్వామిత్రుడు ఎక్కడికి తీసుకెళ్తాడు రామ్ ని? చెప్పు. సీత వాళ్ళ ఊరేది? మిథిలకి తీసుకెళ్ళి దేన్ని విరగొడతాడు? ఇప్పుడు వాళ్ళ వైఫ్ పేరేంటి? ఊర్మిళ. అయోధ్యకు వచ్చాక నెక్స్ట్ కింగ్ ఎవరిని చేయాలనుకుంటారు? అప్పుడు ఫారెస్ట్ కి పంపించమని ఎవరు చెప్తారు? కైకా ఎవరిని కింగ్ చేయాలని చెప్తుంది? కైకా ఎన్ని ఇయర్స్ ఫారెస్ట్ కి వెళ్ళాలని చెప్తుంది? ఎవరెవరు వెళ్తారు ఫారెస్ట్ కి? సీత, ఓకే, వాళ్ళు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి రామ్ దగ్గరికి ఎవరు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారు? శూర్పణఖ ఎవరు? గట్టిగా చెప్పు. రావణాసురుడి చెల్లి. ఓకే, ఇప్పుడు శూర్పణఖ నోస్ ఎవరు కట్ చేస్తారు? రావణాసురుడు పంపించే గోల్డెన్ డీర్ పేరేంటి? ఓకే, మారీచాన్ని చూసి ఎవరు కావాలని అడుగుతారు? అప్పుడు తీసుకురావడానికి ఎవరు వెళ్తారు? జై శ్రీరామ్. ఓకే,
అప్పుడు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడు సీతని ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? బూచిరావణ్ తీసుకెళ్తున్నప్పుడు సీతకి హెల్ప్ చేయడానికి ఎవరు వస్తారు? సీతని రావణాసుడు దేనిలో తీసుకెళ్లిపోతాడు? గోల్డెన్ ఏరోప్లేన్ అంటే ఏంటి? పుష్పక విమానం. లంకకి రాజెవరు? రావణాసుడి బ్రదర్స్ ఎవరు? ఓకే. రావణాసుడి వారి బేబీ ఎవరు? ఓకే. ఇప్పుడు రామ్ కి హెల్ప్ చేసే మంకీ పేరేంటి? హనుమాన్ ఫ్రెండ్ ఎవరు? సుగ్రీవ్. కిష్కింధకి కింగ్ ఎవరు? ఓకే. వాలి సుగ్రీవ్ ఫైట్ లో ఎవరు విన్ అవుతారు? ఓకే. పవర్ఫుల్ బేర్ ఎవరు? ఉంటుంది మోక్ష్. సీత ఎక్కడ ఉంటుంది? ఓకే. అప్పుడు హనుమంతుడు ఏమిస్తాడు సీతకి? సీత ఏమిస్తుంది రామ్కి ఇవ్వని? హెయిర్ పిన్ ఇస్తుంది. ఎవరు పెడతారు ఫైర్? ఇంద్రజిత్ హనుమంత్ కి ఫైర్ పెట్టేస్తాడు. అప్పుడు హనుమాన్ ఏం చేస్తాడు? ఓకే. స్టోన్స్ పైన ఏమని రాస్తారు? అప్పుడు అందరూ ఎలా వెళ్తారు? స్టోన్స్ పైన ఇంద్రజిత్ లక్ష్మణుడిని డౌన్ చేసినప్పుడు లక్ష్మణుడికి కావాల్సిన మెడిసిన్ ఏ ఫారెస్ట్ లో ఉంటుంది? సంజీవని ఫారెస్ట్. ఓకే. ఇంద్రజిత్ ని ఎవరు చంపేస్తారు? రావణాసుడిని ఎవరు చంపేస్తారు? రామ్ కి ఎవరెవరు హెల్ప్ చేశారు ఫైటింగ్ కి? ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడికి? అయోధ్యకి వెళ్ళిపోయి రామ్ కింగ్ అయిపోతాడు. అప్పుడు సీత అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? సీతని ఫారెస్ట్ లో పంపిస్తే సీత వాళ్ళ బేబీస్ ఎవరు? అప్పుడు రవ కూర్చోపుతాడు. ఓకే. అప్పుడు అయోధ్యలో ఏం పూజ? అశ్వమేధ యాగం అంటే ఏంటి? పూజ చేసి పంపిస్తాడు. అప్పుడు రవ కూర్చో హాయికి షాప్ చేస్తాడు. అప్పుడు లక్ష్మణ్ ఫైట్ చేస్తే ఎవరు వస్తారు? అని చెప్తాడు. అప్పుడు పిలవమంటాడు. అప్పుడు పిలుస్తాడు. అప్పుడు జయశ్రీరామ్ని పిలుస్తాడు. అప్పుడు రామ్ వచ్చి నా బేబీతే అని చెప్తాడు. ఎవరు చెప్తారు? అయోధ్యకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు సీత అంటే లోపలికి వెళ్ళిపోయింది.